కానీ అనంతపురంలో ఒక హాస్పిటల్లో 2 హాస్పిటల్స్ ఉండడం ఎక్కడైనా చూసామా? ఎటువంటి పర్మిషన్లు లేకోకుండా ఆరోగ్యశ్రీను అత్యవసర సేవలు అన్నీ కూడా చూడబడనని పెద్ద బోర్డు వేసినారు. ఉంటే డెమో సెక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి అది దొంగ హాస్పిటల్ అని చెప్పి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? అలాంటి మాల్ ప్రాక్టీస్ చేయొద్దండి. నేను వార్నింగ్ ఇచ్చి ఆ బోర్డు పీకించేసి వచ్చేస్తాను. ఒక హాస్పిటల్ ఉంది మా బ్రదర్దే, దానికి ఇంకొక బోర్డు పెట్టుకుంటాం మేడం, 2 హాస్పిటల్స్గా చేసుకుంటాం దాన్ని. మీకు ఓకేనా? నేను ఎట్లా ఓకేనండి? నేను ఓకే కాదుగా. ఒక హాస్పిటల్లో 2 హాస్పిటల్ నడుపుతుంటే కనపడని వాళ్ళు మేము కూడా ఒక హాస్పిటల్ ఉంది, ఒక బిల్డింగ్ ఆఫ్ చేసేసి 2 హాస్పిటల్ నడుపుతాం. దాని తప్పేముంది మేడం? ఇంకా దొంగ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, దొంగ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, దొంగగా ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు, ఇంకా ఏమున్నాయో ఒక్కటి తవ్వితేనే ఇన్ని బయటపడుతున్నాయి. కానీ ఇట్లాంటివి ఏదైనా చేస్తే మీ హాస్పిటల్ సీజ్ చేస్తానని చెప్పారు. ఇవి ఉంటే ఎక్కడైనా రేకుల షెడ్లు అయినా పెట్టుకోవచ్చా హాస్పిటల్? నేను కూడా పెట్టుకుంటాను. బర్రెల దాంట్లో ఇవి సర్టిఫికేట్లు తెస్తాను మేడం. ఈ హాస్పిటల్ అన్నిటి మీద నేను స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్ళి నేను చూపిస్తాను. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పండి. అనంతపురంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలు అన్నీ ఇన్ని కాదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన AP39 టీవీలోనే ఎన్నో చూపించాం. బట్ అనంతపురం సాయినగర్ మెయిన్ రోడ్లో, అది 4వ క్రాస్ అనుకుంటా, మెయిన్ రోడ్లో సాయిరత్న హాస్పిటల్ అని మనందరికీ తెలుసు. దాంట్లో 2-3 సంఘటనలు జరిగాయి, డెత్ అయిన సందర్భాలు ఉన్నాయి, దాని మీద కేసులు పెట్టారు, ఎన్నో సంఘటనలు జరిగినాయి. DMHO గారు తనిఖీ చేశారు, దానికి డెమో సెక్షన్ వాళ్ళు కూడా వచ్చారు, అన్నీ చూశారు. అక్కడ ఒక మనిషిలో 2 మనుషులు ఉంటారు. అది సైంటిఫిక్గానో లేకపోతే జెనరిక్ ప్రాబ్లమో ఇంకోటో ఏదో జరిగింది. కానీ అనంతపురంలో ఒక హాస్పిటల్లో 2 హాస్పిటల్స్ ఉండడం ఎక్కడైనా చూసామా? ఎస్, అదే సాయిరత్న హాస్పిటల్లో ఒకే హాస్పిటల్లో 2 హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అనేది నేను మొత్తం అంతా కలియదిరిగి చూశాను. దానిపైన DMHO గారికి కంప్లైంట్ చేశాను. అశ్రిత్ ట్రామా కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అని పెద్ద బోర్డు వేశారు, దాని పక్కన సాయిరత్న వేశారు. మరి దానికి మళ్ళీ ఎటువంటి పర్మిషన్లు లేకోకుండా ఆరోగ్యశ్రీను అత్యవసర సేవలు అన్నీ కూడా చూడబడనని పెద్ద బోర్డు వేసినారు. దాదాపు సంవత్సరం నుంచి అంతకు ముందు నుంచి ఉందేమో తెలియదు, నేను చూస్తున్నా. బట్ ఇంత జరుగుతున్నా కూడా అనంతపురం, అది కూడా మెయిన్ నడిబొడ్డున ఒక డాక్టరు ఎటువంటి అనుమతులు లేకుండా అంత పెద్ద బోర్డు వేసుకుంటే డెమో సెక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? DMHO గారికి నేను మొన్న వచ్చినాను తెలియదు అంటున్నారు. గతంలో ఉన్న DMHO గారు ఏం చేశారు? ఇలాంటివి అనంతపురంలో అనధికారికంగా ఇంకా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? పర్మిషన్ లేకుండా డాక్టర్స్ ఉన్నారా, దొంగ డాక్టర్స్ ఉన్నారా, ఎవరున్నారని ఎవరు పరిశీలన చేయాలి? పరిశీలన చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒకవేళ ప్రజలకు ఏమన్నా జరిగితే బాధ్యత ఎవరిది? మొన్ననే ఒక దొంగ డాక్టర్ బయటపడ్డాడు, దొంగ హాస్పిటల్ ఈరోజు బయటపడింది. ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయో ఒకసారి చూడండి. దీనిపైన DMHO గారు మనతో ఉన్నారు, DMHO గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అనంతపురంలో ఒక నగరంలో, అది కూడా మెయిన్ రోడ్లో ఒక హాస్పిటల్ పేరు ఒకటి, దానికి ఫేమస్ ఉన్నది సాయిరత్న హాస్పిటల్ అని ఉంది. కానీ దాంట్లో అంత పెద్ద బోర్డు అశ్రిత్ హాస్పిటల్ ట్రామా కేర్ సెంటర్ ఎమర్జెన్సీ కేసులు చూడబడని అదే డాక్టర్ పేరు రాశారు. దానిపైన మళ్ళీ ఆరోగ్యశ్రీ సింబల్ వేశారు. దీనిపైన చూస్తే దానికి ఎటువంటి అనుమతులు లేవు, ఈరోజు తీసుకొచ్చినామని మీరు అంటున్నారు. మీకు నేను కంప్లైంట్ చేసిన తర్వాత అంతకుముందు సంవత్సరం నుంచి మన వాళ్ళు దాన్ని ఎన్నోసార్లు వెరిఫై చేసినప్పుడు కూడా ఆ బోర్డు ఎందుకు చూడలేకపోయారు? ఆ బోర్డు ఎందుకు కనపడలేదు? ఒక జర్నలిస్టులకు కనపడిన బోర్డు మీకు ఎందుకు కనపడలేదు అనేది మా క్వశ్చన్. నేను డాక్టర్ EB దేవి, DMHO అనంతపూర్. నేను ఆగస్టు 27 జాయిన్ అయ్యానండి. ఇక్కడ 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. నేను నా పరిధిలో నా DMHO వర్క్ అంతా చేసుకుంటూ హాస్పిటల్స్ కూడా కంప్లైంట్స్ వచ్చిన విజిట్ చేస్తున్నాను. అక్కడ ఏదైనా ఉంటే అక్కడ యాక్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ కూడా నా నోటీస్కి వస్తే నేను యాక్షన్ తీసుకోకుండా లేదు, తీసుకుంటున్నాను. మేడం, ఇదే సాయిరత్న హాస్పిటల్లో సంఘటన జరిగింది, నేనే చేశాను. మీరు ఆ రోజు విజయవాడలో ఉన్నామన్నారు. ఆ రోజు మన DMHO ఆఫీసరు మీ తరపున వేరే వాళ్ళు వచ్చారు, తర్వాత డెమో వాళ్ళు వచ్చారు. ఆ రోజు కూడా అదే బోర్డే ఉంది నా దగ్గర. ఇప్పుడు కూడా ఆ పేషెంట్ దాని బోర్డు మీద నిల్చొని మాట్లాడిన సందర్భం ఉంది. నేను ఏమన్నా పర్మిషన్ ఉందేమో అశ్రిత హాస్పిటల్, దీంట్లో 2 ఉన్నాయని చూసాం. మొత్తం పరిశీలన చేసిన తర్వాత నాకు తేలింది ఏమంటే ఇది ఏదో తేడాగా ఉందని మీకు కంప్లైంట్ చేశాను. మన డెమో వాళ్ళు ఏం చేశారు? మరి ఆ బోర్డును చూసి అది దొంగ హాస్పిటల్ అని చెప్పి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు?
కాదండి, మీరు నిన్న కంప్లైంట్ చేశారు, నేను ఈరోజు వెళ్ళి చెక్ చేశాను. యాక్చువల్గా అది ఒకటే హాస్పిటల్, పైన ఏం లేదు, పైన అంతా ఖాళీ ఒక హాస్పిటలే. అది సాయిరత్న అనే హాస్పిటల్తో మా దగ్గర లైసెన్స్ ఉంది. మేము అన్నీ చెక్ చేసాము. అట్లా రిజిస్ట్రేషన్ ఉంది, పొల్యూషన్ ఉంది, ఫైర్ ఉంది, మున్సిపల్ ట్రేడింగ్ ఉంది, తర్వాత ఫార్మసీ అంటే ఫార్మసీ డ్రగ్ ఇన్స్పెక్టర్, తర్వాత స్టాఫ్ని వెరిఫై చేశాను. సిస్టర్స్ ఉన్నారు, 6 మంది క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎంస్ 3 ఉన్నారు, కన్సల్టెంట్ డాక్టర్స్ 2 ఉన్నారు. తర్వాత ఆయన ఆర్థోపెడిషియన్ అంటే ఆయన మెయిన్ డాక్టర్. అది ఇదంతా ఉంది. మీరు చెప్పింది ఒక బోర్డు, ఆ బోర్డు మాత్రం ట్రామా కేర్ సెంటర్ అని అశ్రిత అని పెట్టారు. యాక్చువల్ అయితే ఇది సాయిరత్న అని ఉంది. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, ఇదేంటండి ఒకే హాస్పిటల్ కదా ఇది, పైన కూడా ఏం లేదు, అంత ఎండ్ స్టే, ఇది బోర్డు ఎందుకు మళ్ళీ ఇంకో బోర్డు పెట్టారు, ఇది లైసెన్స్ ఉందా మీ దగ్గర చూపించండి, వెరిఫై చేస్తా. నా దగ్గర లేదన్నారు. ఇమీడియట్గా ఆయన్ని ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ చేయొద్దండి, నేను వార్నింగ్ ఇచ్చి ఆ బోర్డు పీకించేసి వచ్చేస్తాను. సరే మేడం, సంవత్సరం నుంచి అశ్రిత్ హాస్పిటల్ అని అంత పెద్ద బోర్డు పెడితే మరి మాకు తెలిసింది సమాచారము, మరి మన స్టాఫ్ కానీ డెమో వాళ్ళు కానీ ఏం చేస్తున్నట్టు మేడం? నేను అదే డెమో స్టాఫ్ మూవ్ అవుతూ ఉంటారు, వాళ్ళని అడిగానండి, నేను అడుగుతా అన్నాను, మేడం అదంతా కలిపి ఒక హాస్పిటలే కదా, పైన ఇక్కడ ఏం లేదు, ఒక బిల్డింగే అదంతా అనేసి అంటున్నారు ఇప్పుడు. కానీ నాకు నిన్న మీరు చెప్పారు, నేను ఈ ఊరికి కొత్త కూడా, మీకు తెలుసు. సరే మేడం, ఇప్పుడు ఇదే డెమో వాళ్ళని అడుగుతున్నా నేను. మాకు ఆల్రెడీ ఒక హాస్పిటల్ ఉంది మా బ్రదర్దే, దానికి ఇంకొక బోర్డు పెట్టుకుంటాం మేడం, 2 హాస్పిటల్స్గా చేసుకుంటాం దాన్ని. మీకు ఓకేనా? నేను ఎట్లా ఓకేనండి, నేను ఓకే కాదు కాబట్టి. వాళ్ళకి సంవత్సరం నుంచి అక్కడ ఒక హాస్పిటల్లో 2 హాస్పిటల్ నడుపుతుంటే కనపడని వాళ్ళు, మేము కూడా ఒక హాస్పిటల్ ఉంది, ఒక బిల్డింగ్ ఆఫ్ చేసేసి 2 హాస్పిటల్ నడుపుతాం, దాని ఏమో తప్పేముంది మేడం? నేను డిఎంఎండ్హెచ్ఓగా మీరు నాకు కంప్లైంట్ చేశారు నిన్న పొద్దున. నాకు ఇంత బిజీ వర్క్లో కూడా నేను వెళ్ళి విజిట్ చేసి బోర్డు పీకించి వచ్చా. నా వరకు నేను చేశా. నేను లేనప్పుడు డెమో స్టాఫ్ ఎందుకు తీయలేదంటే నేను ఎటు సమాధానం చెప్తా, వాళ్ళు అడగండి. 2 రోజులు కాదు మేడం, సంవత్సరాలు ఒక హాస్పిటల్ అనంతపురం నడిబొడ్డున ఉంటే కూడా ఇంకా దొంగ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, దొంగ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, దొంగగా ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు, ఇంకా ఏమున్నాయో, ఒక్కటి తవ్వితేనే ఇన్ని బయటపడుతున్నాయే, ఇంకా ఎన్ని ఉన్నాయి అనుకోవాలి మేడం? నేను డిఎంఎండ్హెచ్గా వచ్చినాక నా పరిధిలో మీరు చేసిన కంప్లైంట్లన్నీ నేను చూసుకుంటున్నా. నాకు ముందు పీరియడ్లో డిఎంఎండ్హెచ్ఓలు డెమోలు ఎందుకు చేయలేదంటే నేను ఎలా సమాధానం చెప్తానండి? మీరు వచ్చి ఎన్ని నెలలు అయింది మేడం? నేను వచ్చి 6 months అయింది. మరి 6 months నుంచి ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి విజిట్ చేసి ఉంటారు కదా మేడం. ఆ నడిబొడ్డున సాయినగర్లో మెయిన్ రోడ్లో ఉంది, అది దాంట్లో 2 సంఘటనలు జరిగినాయి, అందులో దాని మీద 2-3 కేసులు ఉన్నాయి, దాని మీద పరిశీలించారు. అంత పెద్ద బోర్డు కట్టారు, సాయిరత్న బదులు అశ్రిత హాస్పిటల్ ఉంది, దీనికి పర్మిషన్ ఉందా లేదా, ఈ డాక్టర్ ఎవరు అనేది చూడాల్సిన బాధ్యత ఉంది కదా మేడం. నాకు కంప్లైంట్ రీసెంట్గానే వచ్చింది. ఆరోగ్యశ్రీలో సర్జరీ చేసుకున్నారు, వాళ్ళకి బిగించిన స్టీల్ ప్లేట్ లూజ్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు. నేను ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ని, గవర్నమెంట్ డాక్టర్, ఆర్థోపెడిషియన్ డాక్టర్ని, సర్జన్ని, 3 ఒక టీము అడిగాను, ఇచ్చారు సూపరింటెండెంట్ గారు. వాళ్ళు నేను ఎంక్వైరీ చేశారు, ఈరోజు నైట్కి ఇస్తామన్నారు. ఆ రిపోర్ట్ చూసుకొని వెళ్దాం అనుకున్నప్పుడు మీరు బోర్డు ఉంది మేడం అంటే నేనే వెళ్ళి విజిట్ చేశానండి, చేసి బోర్డు తీయించేస్తాను. అది తప్పు, బోర్డు వాళ్ళు పెట్టిన తప్పు కాబట్టి నేను వార్నింగ్ ఇచ్చి బోర్డు తీసి ఇట్లాంటివి చేయొద్దు, ఈసారి కానీ ఇట్లాంటివి ఏదైనా చేస్తే మీ హాస్పిటల్ సీజ్ చేస్తానని చెప్పి వచ్చానండి. ఇక అదే సాయిరత్న హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మొత్తం విజువల్ చూపించాం. దాంట్లో దుమ్ము, ధూళి, బూజు, ఆపరేషన్ థియేటర్, రేకుల షెడ్లు, ఆ ఎనుములకు అవి వేసినట్లున్నాయి. అట్లుండే దానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు మేడం? నేను వెళ్ళినప్పుడు నాకు అవేమీ లేదండి. నేను వార్డు చూస్తానండి, తర్వాత పేషెంట్లు ఉన్నారు అది చూసి, డెమో సెక్షన్ కూడా ఫొటోస్ తీస్తారండి మీరు. మేడం అది ఒక గుహ ఎట్లుంటుందో, గుహ లేకపోతే చీకటి, కరెంటు లేకపోతే గుహ ఉంటుందో అట్లా ఉంది అది. పేషెంట్కి టాయిలెట్స్ క్లీన్ లేవు, అక్కడ పరిశుభ్రత లేదు, పైన రేకులు వేసారు, ఆ రేకుల షెడ్లోనే ఆపరేషన్ థియేటర్ పెట్టారు. ఎటువంటి ప్రామాణికంగా ఎట్లా పర్మిషన్ ఇచ్చినారనేది ఒకసారి మీరు చెప్పండి మేడం. నేను వెళ్ళినప్పుడు వార్డు ఇవన్నీ చూశానండి, నాకైతే అక్కడ మీరు చెప్పినట్టు నాకు ఇప్పుడు కనిపించలే. ఒకరోజు మీరు రండి నాతో చూద్దరు, అప్పుడు మీరు ఎప్పుడు విజువల్స్ తీసారు? ఈ రోజు నేను ఇప్పుడు వెళ్ళి వచ్చాను కదా, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇటు నుంచి ఇట్టే వెళ్ళినా కూడా మేడం దాంట్లో మీరు చెప్పినంత ప్రామాణికంగా లేవు. దానికి నేను ఓపెన్గా ఇటు నుంచి ఇట్టే పోదాం, ఒకవేళ నాకు తప్పు ఉంటే నేను ప్రజల్లో అందరినీ అడుగుదాం ఒకసారి, నిజంగా సూపర్ స్పెషాలిటీకి దానికి ఉండాల్సిన నామ్స్ ప్రకారం అది ఉంది అంటే మీరు ఏం చెప్పినా దానికి నేను జర్నలిస్ట్గా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఇప్పుడు వెళ్దాం రండి మేడం, ప్రజల కోసం 5 నిమిషాలు కేటాయించండి. మీరు వినండి, చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది డిఎంఎండ్హెచ్ఓకి, ఆ చెక్ లిస్ట్ ప్రకారం నేను రిజిస్ట్రేషన్ దానికి ఏమేమి అవసరమో అనేది చూశానండి. కంట్రోల్ బోర్డు
పొల్యూషన్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఫైర్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు. నేను ఫైర్ ఆఫీసర్ని కాదు కదా, కంట్రోల్ బోర్డు పొల్యూషన్ నేను కాదు కదా. తర్వాత మున్సిపాలిటీ ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చింది, వాళ్ళందరూ చెక్ చేస్తే ఇస్తారు కదా. తర్వాత ఫార్మసీ వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత ఇంక నేను చూసుకునేది స్టాఫ్ని ఇది చూస్తాను. మీకు ఆల్రెడీ పొల్యూషను, తర్వాత ఫైరు, తర్వాత వచ్చి బయోమెడికల్ వేస్ట్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళందరిని అడగండి దీని గురించి. యాజ్ డిఎంఎన్హెచ్ఓగా నాకు ఏమి పరిధి ఉందో అంతవరకు నేను చూసి వచ్చా. బయోమెడికల్ వేస్ట్ని మీరు వెళ్ళి తీసుకెళ్ళి చూడండి, పొల్యూషన్ వాళ్ళని తీసుకెళ్ళి చూడండి, మున్సిపల్ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు వాళ్ళని తీసుకెళ్ళి అడగండి, వాళ్ళదంతా సెట్ చేసుకోండి. నాది ఉంటే నేను కూడా సెట్ చేస్తాను. ఓకే మేడం, మీరు అన్నట్టుగా ఫైర్ వాళ్ళను అడుగుదాము, మున్సిపాలిటీ వాళ్ళని అడుగుదాము, కానీ ఆడ కళ్ళ ముందర పరిశుభ్రంగా అంత గలీజ్గా అంత ఉంటే కూడా మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారా? లేదండి, నేను వెళ్ళినప్పుడు చూశాను. నాకైతే అక్కడ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరికీ ఐవి ఫ్లూయిడ్స్ అని పెడుతున్నారు. కింద ఫ్లోరింగ్ చూశాను, కింద వాళ్ళ పేషెంట్లు ఉండే చూశాను. తర్వాత వాష్రూమ్స్ చూశాను, ఇవన్నీ చూశానండి నేను. తర్వాత వెంటనే నాకు ఈ సర్టిఫికేట్స్ కూడా చూశాను నేను. ఫైర్ ఎన్ఓసి, పొల్యూషన్ సర్టిఫికేటు, మున్సిపాలిటీ ట్రేడింగ్ లైసెన్సు, ఫార్మసీ వాళ్ళు ఇచ్చారు లేదా, స్టాఫ్ ఉన్నారా లేదా, బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా చూశాను. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవి ఉంటే ఎక్కడైనా రేకుల షెడ్లు అయినా పెట్టుకోవచ్చా హాస్పిటల్? నేను కూడా పెట్టుకుంటాను. బర్రెల దాంట్లో ఇవి సర్టిఫికేట్లు తెస్తాను మేడం. బర్రెలు ఉన్న దాంట్లో నేను హాస్పిటల్ పెడతాను. ఓకేనా మీకు? నేను ఒకటి చెప్తానండి, ఒక హాస్పిటల్కి మిగతా అందరూ సర్టిఫికేట్లు ఇస్తేనే అది హాస్పిటల్ అవుద్ది. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళని అడగండి వెళ్ళి. ఫైర్ ఎన్ఓసిని అడగండి, మున్సిపల్ ట్రేడింగ్ లైసెన్స్ని అడగండి, తర్వాత ఫార్మసీని అడగండి, తర్వాత బయోమెడికల్ వేస్ట్ మెయిన్ కదా. మీరు చెత్తా చెదారం అన్నారు కాబట్టి, చెత్తా చెదారం అంటే బయోమెడికల్ వేస్ట్ వాళ్ళు చూడాలి ఒక హాస్పిటల్కి. చాలా ఇంపార్టెంట్ అది. శానిటేషన్, బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చున్నారు, అది కూడా చూడండి. ఇదే బయోమెడికల్ వాళ్ళు వేస్టేజ్ పిండం తీసుకొచ్చి చెత్త బుట్టలు వేసినది న్యూస్ మేమే పెట్టినాం. నేను ఇవన్నీ వెరిఫై చేసుకొని వచ్చానండి, కింద ఎగ్జామ్ చూసుకున్నా. నేను వెళ్ళినప్పుడైతే ఉన్న పరిస్థితి అది. సరే మేడం, ఇలాంటి హాస్పిటల్ డాబా రేకుల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదే అనంతపురంలో ఇంకా చాలా ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. దానికి ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు, పోనీ ఒక అంబులెన్స్ వస్తే నిలబెట్టడానికి ప్లేసు లేదు, సరైన ఎక్విప్మెంట్స్ లేవు, సరైన స్పెషాలిటీస్ లేవు. ఈ హాస్పిటల్ అన్నిటి మీద నేను స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్ళి నేను చూపిస్తాను. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పండి. నేను అంటే ఇప్పుడు ఒక రోజులో 700 హాస్పిటల్ నేను చూడలేను కదండి. అనంతపురం నడిబొడ్డులో ఉన్న హాస్పిటల్ నా అభిప్రాయం చెప్తున్నా. యాజ్ డిఎంఎన్హెచ్ఓగా నాకున్న పరిధిలో నేను ఎంతవరకు సర్వీస్ చేయాలో దాని ప్రకారం అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం లైన్గా చేసుకుంటూ వెళ్తున్నా. అట్లాంటిది నా నోటీస్కి వస్తే డెఫినెట్గా సీజ్ చేస్తాను. మీ నోటీస్కి నేను తీసుకొస్తాను మేడం. తీసుకొచ్చిన తర్వాత వారం 10 రోజులు టైం తీసుకొని మీరు దాని మీద యాక్షన్ చేయండి. నేను చెప్పిన ఒక రోజులోనే చేయమని నేను కూడా అడగలే. మీకు ఎన్నో పని ఒత్తిడిలు ఉంటాయి, మీకు కూడా స్టాఫ్ తక్కువ ఉండొచ్చు, నేను దాంట్లో కాదనలేదు. కానీ ప్రజలకు అన్యాయం జరిగితే చూసుకుంటూ అలాగే ఉండడం కూడా ఒక ఆఫీసర్గా కరెక్ట్ కాదు కదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను మేడం. అసలు ఎక్కడైనా ఏ పేషెంట్ అయినా లేదా ప్రజలు ఎవరైనా కూడా దీనికి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది వాళ్ళకి అంటే నేను కామ్గా ఉండనండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. పెయిన్ అనేది ఎవరికైనా పెయినే. నాకైనా నేను జబ్బు చేసినా నాకు పెయిన్. అది పూర్ పీపుల్కి జబ్బు చేసిన అది పెయిన్. ఇది ఒకటి ఖచ్చితంగా నేను నమ్మే డిఎంఎన్హెచ్ఓ అని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. ఈ సాయినగర్లో ఉన్న సాయిరత్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర అశ్రుత్ హాస్పిటల్ అని బోర్డు ఎందుకు వెలిసిందని డిఎంఎన్హెచ్ఓ గారికి నేను కంప్లైంట్ చేసిన వెంటనే ఒక రోజులోనే దానికి దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసి ఆ బోర్డు కూడా బీకిచ్చారు. దాని వెనక ఇంకా ఏమున్నాయి అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ డాక్టర్ను కూడా మందలించినామని చెప్పారు డిఎంఎన్హెచ్ఓ గారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను మేడం దృష్టికి తీసుకొస్తానే స్పందించి మేడం గారు యాక్షన్ తీసుకున్నందుకు మన ఏపీ 39 టీవీ తరఫున మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూశారు కదా, 1 సంవత్సరం పైన నుంచి ఒక హాస్పిటల్లో 2 హాస్పిటల్ బోర్డులు వేసుకొని ఒకే డాక్టరే, నర్సులు వాళ్ళే, కానీ 2 హాస్పిటల్స్ మాత్రం వెలిసాయి. కానీ వచ్చిన పేషెంట్లు ఏమనుకోవాలా, ఇది వేరే హాస్పిటల్ అది వేరే హాస్పిటల్ అనుకోవాలా, బిల్లులు వేరే వేయాలా, ఆ బిల్లులు వేరే వేయాలా, ఆ దొంగ బిల్లులు వేసినారా, ఏం వేసినారనేది మరింత లోతుగా దీని గురించి ఎంక్వైరీ చేస్తే తప్ప తెలియదు ఇన్ని రోజులు ఏం జరిగింది. సాయిరత్న హాస్పిటల్లోనే నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి అధికారులపైన ఉంది. మరి అశ్రుత హాస్పిటల్ అని సంవత్సరాల నుంచి నడుపుతున్న వాళ్ళకి ఎందుకు కనపడలేదు? డిఎంఎన్హెచ్ఓ గారు 6 నెలలు అయింది వచ్చి. డెమో సెక్షన్ ఎప్పటి నుంచి, సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మరి ఏం చేస్తున్నట్టు? ఎవరిని మభ్యపెట్టడానికి?
దీని వెనకాల ఏం జరిగింది, దొంగ బిల్లులు ఎన్ని జరిగినాయి, దొంగ స్కానింగ్లు ఎన్ని జరిగినాయి, ఇవన్నిటి కూడా నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి అధికారులపైన ఉంది. దీనిపైన ఖచ్చితంగా అధికారులు యాక్షన్ తీసుకుంటారు. మరి ఏం చేస్తారో వేచి చూద్దాం.